తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొకసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. దయచేసి విచారణ చేయండి. ఈ కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే పిల్లలు వాళ్ళ యొక్క హాస్టళ్లకు విద్యార్థులను పంపించాలంటే తమ బిడ్డల్ని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. మనమేమో మంచి విద్యను ఇవ్వాలనుకుంటా ఉన్నాం, మంచి భోజనం పెట్టాలనుకుంటా ఉన్నాం, మంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చి వాళ్ళని మంచిగా బతకాలని చెప్పేసి మంచి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపేమో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఒక నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. స్కిల్ యూనివర్సిటీ పెట్టాం ఒకవైపు. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మాకు అనిపిస్తూ ఉందంటే విద్యార్థులు మంచి విద్యను పొందే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఒక ఆమె ఎవరు హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గురుకుల పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు అని చెప్పారు. నేను 2 ఉదాహరణలు చెప్తాను మీకు. కాగిత సందీప్ జగిత్యాల. ఈ సందీప్ అయినట్టు ఏంటంటే కాలేజ్ డ్రాపర్. నేను 2 ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేది. సందీప్ అన్నట్టు ఆయన కాలేజ్ డ్రాపరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఆయనను కూడా గురుకుల పాఠశాలలో ఆత్మహత్య కింద రుద్దే ప్రయత్నం చేశారు. గాయత్రి తూప్రాన్ ఇంటర్ డ్రాపర్. ఆమె కాలేజ్ చదువు మానేసింది. కొన్ని కారణాల చేత ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, పాయిజన్ తీసుకున్నది. దాన్ని కూడా గురుకులలో జరిగినటువంటి ఆత్మహత్యల కింద రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో నాడు ఇట్లనే పెట్రోల్ పోసుకొని అగ్గిపుల దొరకలేదని చెప్పేసి ఆత్మహత్యలకు పురుగొల్పినటువంటి వీళ్ళే ఇవాళ కాలేజ్ డ్రాపరు వివిధ రకాల కారణాల చేత ఇళ్లలో ఉంటూ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అవి కూడా గురుకులాలలో జరిపినటువంటి విద్యార్థుల కింద ఇవాళ హరీష్ రావు గారు ముద్ర చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఎన్ని అబద్ధాలైనా చెప్పడం కోసం ఎంతకైనా దిగజారే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మనందరికి కూడా తెలుసు, లగచర్ల సంఘటన అయితే ఏంది, దిలావల్పూర్ సంఘటన అయితే ఏ కుట్ర కోణం చూసినా, ఏది మన గ్రూప్ 1 ఎగ్జామ్ లో జరిగినటువంటి అలజడి అయితేంది, రాష్ట్రంలో ఏ అలజడి జరుగుతున్నా ఆ అలజడి ఎక్కడ కనిపిస్తా ఉందంటే మూలాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి ఆందోళన చేస్తా ఉన్నారు. పేడ్ ఆర్టిస్టులతోని ఆందోళన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రము అలజడి ఉండకూడనటువంటి ఆందోళన రహితమైనటువంటి రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఆందోళన సృష్టించేసి అధికారంలోకి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కుట్రల్లో విద్యార్థులు బలైపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వెంటనే వీటి మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వీళ్ళ మీద నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రేరేపితమైన ఆందోళనకు తావులేదు. మీలాగా కాదు, మీలాగా ధర్నా చౌకులు బంద్ పెట్టేసి ధర్నాలను రస్తారోకలను బంద్ పెట్టించేసి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం ఏం చేయట్లేదు. ప్రజలు నిజంగానే వాళ్ళు ఆందోళన చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛనిచ్చాం. కానీ వాళ్ళ ప్రేరేపితమైనటువంటి ఆందోళనలు, ప్రేరేపితమైనటువంటి కుట్రలు ఫామ్ హౌస్ నుంచి జరిగితే మాత్రం మేము ఎంతటి విచారణకైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం, వాళ్ళ లోపల బొక్కలేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసుకుంటూ వీళ్ళు నేను మాకు ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే తిరుగుతా ఉన్నారో అక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందు రోజు తిరుగుతారు, తెల్లవారి ఆందోళనలు వస్తూ ఉంటాయి. అంటే మనకు ఒకటి నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ నమస్తే తెలంగాణ పత్రికలు గతంలో మనకు తెలుసు, అంతిమ తీర్పు సినిమా చూస్తాం, కృష్ణంరాజు గారు హీరోగా ఉంటాడు. అప్పుడు ఏంది ఈ ప్రెస్లన్నీ కూడా ఏంటంటే ముందే కంపోజ్ చేసుకొని పెట్టుకొని ప్రింటింగ్ తయారయ్యేది. అంతిమ తీర్పు కృష్ణంరాజు గారు హీరో. వాళ్ళ పత్రికలో ముందే ఒక హత్య జరుగుతుంది అనుకుంటే ముందే పత్రికలో ప్రింట్ అయిపోయిన తర్వాత తెల్లారి హత్య జరిగేది. ఇట్లనే వాళ్ళ మాకు నమస్తే తెలంగాణ పత్రికను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ముందే వాళ్ళ పత్రికలు వస్తూ ఉన్నాయి, పలానా ఆందోళన జరుగుతూ ఉన్నాయి, పలానా దగ్గర ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, పలానా దగ్గర గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నమస్తే తెలంగాణ పత్రికలు ముందే రాసుకొని తెల్లారి ఆందోళన వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ముందే వీళ్ళంతా కూడా ప్రీ ప్లాన్డ్ ఆందోళనలు, ప్రీ ప్లాన్డ్ ఫుడ్ పాయిజనింగ్,
పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లిటరల్లీ నేను స్టిక్ అనే ఉన్నాను, ఇవాళ ఈ ప్రాంతం నుంచి మాట్లాడుతా ఉన్నాను, నేను స్టిక్ అనే ఉన్నాను. దీని వెనుక కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క హస్తంతోనే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతా ఉన్నది. పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని విచారణ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలుస్తుంది, డెఫినెట్ గా తెలుస్తా ఉన్నది. లేదు, అన్ని నివేదికలు వస్తా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఒక పాలసీలో పోతా ఉన్నది కాబట్టి బహుశా లేట్ అయి ఉంటదేమో అని అనుకుంటున్నాను. మేము ఒక మహిళా నాయకురాలుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాము, పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఎస్, నేను ఇందాక చెప్పాను అంతిమ తీర్పు సినిమాల లాగా వీళ్ళు లేదు, మేము అధికారులను కూడా అధికారులకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. నేనేమంటున్నానంటే, సరే మీరు జరిగిన సంఘటన ఏందో నాకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒకవేళ అధికారుల కనుసన్నలో జరిగితే సీరియస్ యాక్షన్స్ ఉంటాయి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. పిల్లల నేనేమంటున్నా అంటే అధికారుల నిర్లక్ష్యంతో పాటు టీఆర్ఎస్ వల్ల కుట్ర ఉంది. చారి గారు మీరు అంటున్న దాని ప్రకారము నేనేమంటున్నది, అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ దీని వెనుక టీఆర్ఎస్ వల్ల కుట్ర ఉంది. బహుశా ఎవరైనా అధికారులు టీఆర్ఎస్ వాళ్ళ చేతుల్లో కనుసన్నల్లో పనిచేస్తే కూడా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి.